నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. మరి ఏ జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ ఓపెన్ అయింది చూద్దాం. అలాగే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలిసిందే కదా, ఇప్పుడు జిల్లాల వారీగా మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. సో అందుకే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఆ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా క్లియర్ గా ఈ రోజు ఈ వీడియో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా మనకి 33 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. అందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 15,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 33 జిల్లాలో 2 జిల్లాల నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. ఆ 2 జిల్లాలు ఏంటనేది ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. అలాగే ఆ 33 జిల్లాలు ఏమేమి జిల్లాలు అనేది కూడా ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను. సో ఆల్రెడీ మనకి 2 జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. ఈ రోజు కొత్తగా మరో జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందండి. చూడండి, ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి 343 ఖాళీ గుర్తింపు శిశు సంక్షేమ శాఖ భర్తీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇందులో మొత్తం కూడా మనకి 146 పోస్టులు అయితే టీచర్ పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 197 పోస్టులు ఏమో హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి జూలై 10తో లాస్ట్ అండి. జూలై 10 ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉంది. ఆ లోపల ఇక్కడున్న వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ అనేది నేను రౌండప్ చేశాను, చెక్ చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది కూడా నేను క్లియర్గా చూపిస్తానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. సో ఇప్పుడు వచ్చేసరికి నల్గొండ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అందులో మొత్తం కూడా 9 ప్రాజెక్టులో నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. ఆ 9 ప్రాజెక్టులు ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారనమాట. సో అవి వచ్చేసరికి అనుముల్ల ఒకటి, అలాగే దామచర్ల ఒకటి, దేవరకొండ, చింతపల్లి, కొండమల్లేపల్లి, అలా మొత్తం కూడా 9 ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 146 టీచర్ పోస్టులు, అలాగే 197 అంగన్వాడీ హెల్పర్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తును అయితే ఆహ్వానిస్తున్నారండి. అంగన్వాడీ టీచర్ కి జస్ట్ 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ హెల్పర్ పోస్టులకు వచ్చేసరికి దీనికి ఇంటరే, కానీ గిరిజన ప్రాంతంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోతే కనుక అప్పుడు ఎస్ఎస్సి కంటే 10th కి అవకాశం అయితే ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 ఇయర్స్ అనమాట. అంటే 18 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే గ్రామానికి చెందిన అంటే ఆ జిల్లాకి సంబంధించిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో మీ యొక్క పూర్తి డీటెయిల్స్తో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నేను వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి June 27 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి July 10తో లాస్ట్ అండి. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు, జస్ట్ మనకి 8 days అలా టైం ఉంది అంతే. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. అలాగే అప్లికేషన్ ఫీ కూడా ఏమీ ఉండదు అనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు. సొంత గ్రామంలో ప్రభుత్వం ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో అందుకే ఇలాంటి అంగన్వాడీ నోటిఫికేషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఏ జిల్లాకి సంబంధించిన మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. సో అందుకే మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు చూసినా కూడా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. కానీ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసేయండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇందులో ఏమీ ఎగ్జామ్ ఉండదు, కానీ వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. అంటే ఇంటర్లో వచ్చిన మార్క్స్ బేస్ పై, అలాగే 10thలో వచ్చిన మార్క్స్ బేస్ పై, అలాగే కేటగిరీ వైజ్ ఇలా చెక్ చేస్తారనమాట. ఆ వెయిటేజ్ మార్క్స్ ఏంటి ఇక్కడ చూసేయండి. ఇంటర్లో వచ్చిన మార్క్స్ 70% రావాలన్నమాట, 70 మార్క్స్. అండ్ నెక్స్ట్ కేటగిరీలకి 10 మార్క్స్ అయితే ఇచ్చేసారు. అలాగే వితాంతువులకి 5 మార్క్స్ అనమాట. వితాంతువులు అలాగే అనాథులకు కూడా 5 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ దివ్యాంగులకు వచ్చేసరికి 10 మార్క్స్ అనమాట. సో వీటి ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. సో ఇదనమాట, ఎగ్జామ్ ఏమి ఉండదు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేస్తారు కాబట్టి వాటన్నిటిని చూసి అండ్ మీ యొక్క అప్లికేషన్ కూడా చెక్ చేసి మీకు కాల్ అయితే చేస్తారనమాట. సో ఓవర్వ్యూ చూసేయండి. అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి, అలాగే అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో వాటికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35. సెలక్షన్ ప్రాసెస్ చూసారు కదా, ఇందాకే వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే
చేస్తారనమాట. అండ్ అలాగే ఇందులో మనకి టీచర్ పోస్టులు ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో రెండిటికి కూడా ఇంటర్ పాస్ అయి ఉండాలన్నమాట. అదే అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కి అయితే ఒకవేళ ఇంటర్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అభ్యర్థులు ఉండకపోతే కనుక 10th చదివిన వాళ్ళని అయితే తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో అంతేకాని అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కి 10th కాదనమాట. ఇంటర్ వాళ్ళు లేకపోతే కనుక అప్పుడు 10th వాళ్ళని తీసుకుంటారు. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. దరఖాస్తులు అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ లోపలనే అప్లై చేసుకోవాలన్నమాట, లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో అవి కూడా చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే మీరు అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. అంటే క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కావాలి, అలాగే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా కావాలన్నమాట. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అప్లై చేసుకునే ముందు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇదన్నమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే. సో నల్గొండ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ అనమాట. అందులో మొత్తం కూడా 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 343 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూలై 7th లాస్ట్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది చూడండి. అంటే యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకున్నా మనకి నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. లేదు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేయించుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. హోమ్, అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ స్టాటస్, లాగిన్ ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ 3 స్టెప్స్లో ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ ఆర్ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ చూద్దాం అంగన్వాడీ సెంటర్స్ డీటెయిల్స్. పోస్ట్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకు టీచర్ అండ్ హెల్పర్ పోస్టులు అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్పై క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ డిస్టిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో జస్ట్ మీరు దానిపై క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ యొక్క నేమ్స్ అలాగే డిస్టిక్ యొక్క నేమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. మీరు ఏ డిస్టిక్కి అప్లై చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్కి అప్లై చేస్తున్నారు అనేది జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్, హస్బెండ్ నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్. అండ్ నెక్స్ట్ విలేజ్ అండ్ వార్డ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. ఇంకో విషయం అండి, ఇందులో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు అనమాట. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలి. అలాగే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట. లేదంటే మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ అలాగే రిజర్వేషన్కి సంబంధించినవి కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, రిజర్వేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వెదర్ మైనారిటీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సికి సంబంధించిన మార్క్సా లేకపోతే జీపీఏ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చదివేటప్పుడు మార్క్స్లో ఉంటే ఒకవేళ మార్క్స్ అని సెలెక్ట్ చేయండి, లేదంటే జీపీఏ అని సెలెక్ట్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ద పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో సెలెక్ట్ అని క్లిక్ చేస్తే ఇయర్స్ వస్తాయి, మీరు ఏ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఏజ్ అనమాట. 10th మెమోలో అంటే 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉంటుందో అలానే ఫిల్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. దానికి ఎంత ఏజ్ వస్తుందో పక్కన వేయాలి. సో 10th సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ సేమ్ అలానే ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. సేమ్ మార్క్స్లో ఉంటుందో లేకపోతే పాయింట్స్లో ఉంటుందో సెలెక్ట్ చేసుకుని, సో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంటర్ చేసి నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకుని ఓపెనా లేకపోతే రెగ్యులర్గా చదివారా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీకు ఇంకా ఏమన్నా క్వాలిఫికేషన్ ఉంటే కనుక సెలెక్ట్ చేసుకుని ఇయర్ ఆఫ్ ద పాసింగ్, ఏ ఇయర్లో చదివారో ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలన్నమాట. అంతకన్నా ముందు మీరు వీడియోవా లేకపోతే మ్యారీడ్ ఉమెనా లేదా వీటన్నిటి గురించి కూడా అడిగారు. సో ఎస్ అయితే ఎస్ అని మీరు దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. సో అవి కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే 10th సర్టిఫికేట్, లేదంటే మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. ఇంకా లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇదనమాట నల్గొండ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అనమాట.
ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోతే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. అండ్ వెళ్ళే ముందు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం.